ఫిషింగ్ క్యాట్. క్యాట్ తెలుసు కదా అందరికీ. సో మీకు కనిపించే క్యాట్ వేరు, ఇక్కడ ఉండే ఫిషింగ్ క్యాట్ వేరు. ఫిషింగ్ క్యాట్ అంటే లిపోర్డ్ లాగా కొంచెం సైజు పెద్దగా ఉంది. లిపోర్డ్ అనే సైజు కాదు, మామూలు క్యాట్ కంటే పెద్దది, చిరుతపులి కంటే చిన్నది. ఓకే, సో అది దానికి స్ట్రైప్స్ చాలా అందంగా ఉంటాయి. టైగర్ చూసారు అందులోనే, ఫోన్లో మీరు టీవీలో టైగర్ చూస్తాం కదా. సో టైగర్కి అన్ని టైగర్ ఒకేలా ఉంటాయా? అన్ని టైగర్స్ ఒకేలా ఉంటాయి. మా డిఫరెన్స్ ఏంటి మనకి తెలుస్తుంది. టైగర్ వేరే, టైగర్ వేరే. మీరందరూ మనుషులే కదా, మీరందరూ ఒకేలా ఉంటారా? చూడడానికి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, బట్ టైగర్లో మ్యాక్సిమం చేంజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫింగర్ ప్రింట్స్. సో ఏ 2 ఫింగర్ ప్రింట్స్ యూనిక్ కాదు. సో నో 2 ఫింగర్ ప్రింట్స్ ఆర్ సిమిలర్. సో బేస్డ్ అపాన్ మన ఫింగర్ ప్రింటింగ్ ఈ పర్సన్ వేరు, ఆ పర్సన్ వేరు అని చెప్తాం. అందుకే మనం వేలు ముద్ర వేయించుతాం. ఎందుకు వేలు ముద్ర వేయాలి? ఏ ముద్ర అయినా వేసుకోవచ్చు కదా. ఎందుకు వేలు ముద్ర వేస్తున్నారు? ఆ వేలు ముద్ర పోలి వేరే వేలు ముద్ర ఉండదు. సో ద ఫింగర్ ప్రింట్స్ ఆర్ ఐడెంటిటీ. ఇటువంటి వేలు ముద్ర ఎవరికి ఉంటుంది. అలాగే చిరుతపులికి చారలు ఉంటాయి, బాడీ అంతా చారలు ఉంటాయి. సో దానికి 4 కాళ్ళు 2 కాళ్ళు ఉంటాయి. చిరుతపులి కాదు, పెద్ద పులి కానీ చిరుతపులికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. వెనక కాళ్ళు ఉంటాయి కదా. సో వెనక కాళ్ళలో స్ట్రైప్లు ఉంటాయి, జార్లు ఉంటాయి కదా. ఆ చార్లు అనేవి ప్రతి చిరుతపులికి వేరే వేరేగా ఉంటాయి, ప్రతి పులికి వేరే వేరేగా ఉంటాయి. అదేవిధంగా ప్రతి క్యాట్కి, అంటే మా దగ్గర ఉన్న క్యాట్ కూడా చార్లు వేరే ఉంటాయి. ఆ ప్యాటర్న్ని చూస్తే మనం ఈ వేరే వేరే క్యాట్స్ అని అంచనా చేస్తాం. టైగర్ కూడా అంతే. సో మనకి గడిచిన 15 సంవత్సరాలు టైగర్ నంబర్స్ చాలా ఎక్కువయ్యాయి. ఓకే, ఎందుకు ఎక్కువైంది టైగర్ నంబర్? టైగర్ నంబర్ ఎందుకు ఎక్కువైంది అంటే మన ఫారెస్ట్ సేఫ్గా ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేస్తున్నారు, టైగర్ పాపులేషన్ పెరుగుతుంది, మనం టైగర్ని బాగా సేవ్ చేస్తాం. అసలు టైగర్ని ఎందుకు మనం రక్షించాలి? అసలు ఫారెస్ట్ని ఎందుకు రక్షించాలి? టైగర్ ఉంటే ఆ ఫారెస్ట్ హెల్తీగా ఉంది. టైగర్ లేకపోతే ఆ ఫారెస్ట్ డెడ్ అయిపోతుంది. కొన్నాళ్ళకి ఫారెస్ట్ చనిపోతుంది. ఫారెస్ట్ చనిపోతే మనకి ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? ఫారెస్ట్ చనిపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటారు? సో ఫారెస్ట్ నుంచి చాలా ప్రొడక్ట్స్ మనకు వస్తాయి. అవన్నీ పక్కన పెడితే మేజర్గా రావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి? ఫారెస్ట్ నుంచి ఆక్సిజన్, అదేవిధంగా వాటర్. ఫారెస్ట్ నుంచి వాటర్ ఎలా వస్తుంది? ఫారెస్ట్ నుంచి వాటర్? ఫారెస్ట్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. ఆక్సిజన్తో పాటుగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. సో మీరు ఒక పని చేయండి, ఒక కొమ్మ తీసుకోండి, ఒక కొమ్మలో ప్లాస్టిక్ పాలిథీన్ కవర్ చేయండి. మార్నింగ్ ఏమవుద్ది? కవర్ లోపలికి వాటర్ వచ్చిందా అంటే ఆకు నుంచి వాటర్ వెళ్తున్నట్టే కదా, వెళ్ళిందా? సో వాటర్ వేపర్ కింద వెళ్తుంది. ఇంత పెద్ద ఫారెస్ట్లో ఎంత వాటర్ పైకి వెళ్తుంది? ఆ పైకి వెళ్ళిన వాటర్ ఎక్కడికి వెళ్తుంది? క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో క్లౌడ్ నుంచి మనకి ఏమొస్తుంది? సో క్లౌడ్స్ చాలా ఉన్నాయి కదా, మరి వర్షం ఎందుకు రావట్లేదు? సో మెనీ క్లౌడ్స్ వీఆర్ హ్యావింగ్, దెన్ వై వీఆర్ నాట్ గెటింగ్ రెయిన్? మబ్బులు మీరు చెప్పారు మాస్టర్, మబ్బుల నుంచి మనకు వాటర్ వస్తుందని. మరి వర్షం రావాలి కదా, మబ్బులు ఉన్నాయి పైన, ఇప్పుడు కూడా మబ్బులు ఉన్నాయి, మరి వర్షం ఎందుకు రావాలి? మబ్బులు కూల్డ్ ఎయిర్తో చల్లనైన ఋతుపవనాలు అన్నాం మనం. ఋతువు అంటే ఈ చల్లదనం, చల్లగా ఉండే పవనాలు ఎప్పుడైతే తాగుతాయో మబ్బుల్ని, అప్పుడే మనకి ఏమొస్తుంది? వర్షం. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అంతా ఎవాపరేట్ ఫామ్లో ఉంది. ఏది? మబ్బుల్లో నీరు ఏ ఫామ్లో ఉంది? సో ఎవాపరేట్ ఫామ్లో ఉన్న వాటర్ మనకి ఏం జరగాలి? కండెన్సేషన్ జరగాలి. ఏం జరగాలి? కండెన్సేషన్ అంటే ఏంటి? వాటర్ వేపర్ నుంచి లిక్విడ్ ఫామ్లో మారుతుంది. నీరు వేడి చేసాంరా, నీరు వేడి చేస్తే ఏమవుతుంది? నీరు కొన్నాళ్ళకి అంతా అయిపోతుందా లేదా? సో వేపర్ పైన వేపర్లో ఫామ్ అయిపోయిందా? సో ఆ వేడి చేస్తున్న వెసల్ పైన ఒక ప్లేట్ పెడితే ప్లేట్ కింద వాటర్ వచ్చిద్దా? అది కండెన్స్. సో ఇదంతా జరగాలంటే ఎవరు కావాలి? కూల్ వాటర్, కూల్ ఎయిర్ కావాలి. కూల్ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫారెస్ట్ నుంచి వస్తుంది. కూల్ ఎయిర్ ఉంటేనే ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్ జరుగుతుంది, వర్షం. ఇటువంటి పెద్ద ఫారెస్ట్ని మనం బాగా కాపాడుకోవాలి. సో ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? పెరుమాళపురం నుంచి. పెరుమాళపురమేనా? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఏ తెలుసుకుందామని వచ్చారు? ఏ ఫారెస్ట్ ఇది? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ పడితే అక్కడ రాదు. సో ఎక్కడైతే
సముద్రం నీరు గోదావరి నీటిలో కలుస్తుందో, అంటే దట్ మీన్స్ ద ఫ్రెష్ వాటర్ ఎప్పుడైతే సీలో కలుస్తుందో ఆ ఏరియాలోనే ఈ మొత్తం ఏరియానే మనం బ్యాకిష్ వాటర్ అంటాం. ఇప్పుడు మీరు ఆ వాటర్ టేస్ట్ చేస్తే ఆ వాటర్ తీగా ఉండదు, మరి ఎలా ఉంటుంది? సాల్ట్గా ఉంటుంది. ఆ వాటర్ టేస్ట్ చేసి సముద్ర నీరు టేస్ట్ చేస్తే దీనికంటే అది సాల్ట్గా ఉంటుంది. మరి ఇది సాల్ట్ కాదా? ఇంటర్మీడియట్, అంటే సముద్ర నీరు కంటే తక్కువ, మామూలు నీరు కంటే ఈ వాటర్నే బ్యాకిష్ వాటర్ అంటారు. ఏమంటారు? ఈ బ్యాకిష్ వాటర్ సిస్టమ్నే బ్యాకిష్ వాటర్ ఎకో సిస్టమ్, పర్యావరణ వ్యవస్థ. ఎకో సిస్టమ్ అంటే మీ చిన్నపిల్లకారు మీకు అంత తెలీదు, సో జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. పర్యావరణ వ్యవస్థ అంటే ఎకో సిస్టమ్. ఇటువంటి ఎకో సిస్టంలో ఒక భూమిలో ఉంటే దాన్నే బయోస్పియర్ అంటే. ఈ స్పియర్ లైఫ్ ఉంది, అంటే బయోస్పియర్ అంటే ఏంటి? ఏ స్పియర్లో అయితే ప్రాణం జీవం ఉందో దాన్ని మనం